గారితో ప్రారంభిద్దాం. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. చిట్టిబాబు గారు చూస్తున్నారు కదా మీరు కూడా, అంటే సోషల్ మీడియా ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, మనం ఇట్లా స్వైప్ చేస్తుంటే 5-6 వీడియోల తర్వాత ఇటువంటి యాప్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటివి వస్తూనే ఉన్నాయి. అంటే నేను అన్నట్లుగా సమాజానికి మంచి చేయాల్సింది పోయి చేయకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉన్నా పర్లేదు, అలాంటిది ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేసి చాలామంది అమాయకులు పల్లెటూళ్ళల్లో లేకపోతే ఇటు సిటీల్లో యువత తెలిసి తెలియక వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లక్షలు పోగొట్టుకొని కుటుంబంతో చెప్పుకోలేక చనిపోతున్నటువంటి సందర్భాలని కూడా చూస్తున్నాం. అయినా కానీ వీళ్ళ స్వార్థం వీళ్ళదే. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి పోలీసు కేసులు నమోదవుతున్నాయి, విచారణకు పిలుస్తున్నారు. ఇకనైనా ఈ భయం ఉంటుందా? అసలు మొత్తం అంశానికి సంబంధించి మీ వర్షన్ ఏంటి చిట్టిబాబు గారు? ఇది చాలా ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, అది ఏ రంగంలో సెలబ్రిటీ, సినిమా అవ్వచ్చు, క్రీడా రంగం అవ్వచ్చు, ఏ సెలబ్రిటీస్ అయినా సరే వాళ్ళకి సామాజిక బాధ్యత లేదు అనుకుంటే బుద్ధి తక్కువ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక టెండూల్కర్, సచిన్ టెండూల్కర్, ఒక అమితాబ్ బచ్చన్, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. అమితాబ్ బచ్చన్ ని ఒక కోకోకోలా కూల్ డ్రింక్ యాడ్ ఇవ్వమంటే నేను 1,00,000 కోట్లు ఇస్తానంటే కూడా నేను చేయను అన్నాడు. ఎందుకు చేయనన్నాడు? ఇది సమాజానికి మంచిది కాదు. ఈ కూల్ డ్రింక్ తాగటం వల్ల పేగులు, నేను పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యాను, నా పేగులు అయిపోయి దెబ్బతిన్నాయి, ఒక పేగు తీసేయాల్సి వచ్చింది. కనుక నేను కనుక దీనికి ప్రమోట్ చేస్తే నా ఫ్యాన్స్ అనేక మంది దీనికి అలవాటు పడతారు, కనుక చెయ్యరు అన్నాడు. అలాగే టెండూల్కర్, అలాగే ధోని. చూడండి, వీళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళు ఏనాడైనా ఈ సామాజిక కోణం లేకుండా ఏ అడ్వర్టైజ్ డబ్బులు ఇస్తారు కదా అని చెయ్యరు. వాళ్ళు కోట్లు ఇస్తారు, అయినా చేయట్లా. ఇది స్ఫూర్తి కావాలి. డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇస్తే మాకేం పోయింది, మేమేదో చేసేస్తాం అనుకుంటే, ఇది రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లు ఉంటారే, వాళ్ళ మనస్తత్వం ఉన్నాయి. రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లు డబ్బులు వస్తాయి, ఏమైనా చేస్తారు. అందుకని వీళ్ళు డబ్బులు వస్తాయి కనుక ఏది మంచి చెడు చూడకుండా ఇది ప్రమోట్ చేయటం వల్ల సమాజానికి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, మనకు డబ్బులు వస్తాయని మనం చెయ్యొచ్చా? ఈ విచక్షణ, విజ్ఞానం ఈ సెలబ్రిటీస్ కావాలి. అది ఏ రంగం సెలబ్రిటీస్, అది వాళ్ళ కేవలం ఇవాళ సజ్జనార్ యాక్షన్ తీసుకుని సారీ చెప్తున్నాం అంటే వదిలేయకూడదు నా ఉద్దేశంలో. సారీ చెప్తే వదిలేయటం అనేది ఎప్పుడో ఇంగ్లీష్ 300 ఏళ్ళు మనం పరిపాలించి నేర్పించి వెళ్ళాడు సారీ థ్యాంక్స్ అని. సారీ విల్ నాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్, సారీ విల్ నెవర్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. సారీ తోటి కాదు, వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రింజెంట్ నోటీస్, వాళ్ళ పనిష్మెంట్ ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఇంకొకళ్ళు ఎంకరేజ్ అవ్వరు. ఈ సారీ చెప్తే వదిలేస్తే ఏముంది, ఓకే నెక్స్ట్ ఇంకోటి చేస్తాడు, మళ్ళీ సారీ అంటాడు. మేము వాళ్ళు సారీ అంటే వదిలేశారు కదా, మమ్మల్ని సారీ అంటే వదిలేయండి అంటారు. సో అలా కాకుండా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి ఉండాలి. వాళ్ళని వీళ్ళు కొంతమంది ఆర్గ్యుమెంట్, వాళ్ళు ఆశకు పోయి వాళ్ళు చేస్తున్నారని పిచ్చ మనుషులు, పిచ్చవాకుడు. అది ఇదే ఆశ అనేది మనిషి జీవితంలో ఒక భాగం. ఆశ అనేది లేకపోతే మనిషి బతకలేడు, ఆశతోటే బతుకుతాడు. వాడి ఇది వస్తుంది, ఇలా ఏదో చేస్తే ఈ పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వస్తే 4 డబ్బులు వస్తాయి, నేను ఏదో నా స్థలం కొనుక్కుని గుర్తు చేసుకుంటాను, లేదా ఇంకోటి, వాడు ఆశ. వాడికి 1,00,000 రూపాయలు ఆశ అయితే నీ 1 కోటి రూపాయలు ఆశ, 10 కోట్ల ఆశ. ఆశ లేని మనిషి జీవితంలో భూ ప్రపంచంలో లేడు. వాడు ఆశపడుతున్నాడు. ఆ ఆశని, అది తప్పుగా, ఆశ తప్పు, ఈ విషయం మీద నువ్వు ఆశపడకూడదు, ఇది ఒక తప్పు మార్గం అని వాడికి సందేశం ఇవ్వాల్సింది పోయి వాడు ఆశపడుతున్నాడు కానీ ఎంకరేజ్ చేసేయటమే. మనం డబ్బులు వస్తాయి, వాడిని ఎంకరేజ్ చేసి మనం ప్రమోట్ చేసేసి వాడు నాశనం అయితే అవుతాడు అని. అసలు ఈ విచక్షణ లేని ఆలోచన ఈ సెలబ్రిటీస్ కి బాధ్యత ఉంది. సెలబ్రిటీస్ కి, ఎందుకంటే వీళ్ళు ప్రజల వల్లే సెలబ్రిటీ, సమాజం వల్లే వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యి, ఆ సమాజానికి చెడు చేసి నువ్వు మంచి చేయకపోయినా చెడు చేయదు. ఈ బాధ్యత, విజ్ఞత ఈ సెలబ్రిటీస్ ఉండాలి. వీళ్ళకి సరైన గట్టి ఇదే ఉండాలి. కేవలం సారీ అంటే వదిలిపెట్టు అనేది కరెక్ట్ కదా నా ఉద్దేశం. అవునండి. ఎస్, మీరు చూసారా లేదా, ఈ సన్నీ యాదవ్ అని, భయ్యా సన్నీ యాదవ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఈ బైక్ వేసుకొని ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. ఈ అబ్బాయిని ఒకరు అడిగారు, ఎందుకు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తాయనే కదా, కానీ దీనివల్ల చాలామంది అమాయకులు ఇట్లా డబ్బులు పెట్టి మోసపోతూ కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారు, చివరికి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారంటే అబ్బాయి ఏం సమాధానం చెప్పాడంటే, ఇప్పుడు నేను ట్రావెల్ చేయడానికి నాకు లక్షలు డబ్బులు కావాలి, 5 లక్షలు 10 లక్షలు మీరు ఇవ్వరు కదా, అందుకని నేను ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను, తప్పేంటి అన్నట్లు మాట్లాడాడు. అదే వాడిని, అలాంటి వాడిని రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ బ్రోకర్ గా బతకమన్న సన్నాసి. ఆ మాట చెప్పిన రెడ్ లైట్ ఏరియాలో ఇస్తారు డబ్బులు. బ్రోకర్ పనులు ఉన్నాయి రెడ్ లైట్ ఏరియాలో, బాంబే అలా చాలా చోట్ల ఉన్నాయి. అలాంటి ఏరియాలకు వెళ్ళి అక్కడ బ్రోకర్ పనులు చేసి తార్చి ఆ సన్నాసి 4 డబ్బులు సంపాదించుకోమంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, చెప్పే లాజిక్ చెప్పు తీసుకుని కొట్టాలి ఇలాంటి వాళ్ళు.
అంటే రేపు ఈరోజు వీళ్ళు డబ్బులు ఇచ్చారని చేశారు, రేపు ఎవరైనా మర్డర్ చేయ ఒక 10 లక్షలు ఇస్తా అంటే చేస్తాడా వెళ్ళి? అంతే, వాడు మైండ్ సెట్ అదే కదా. అదే అందుకనే అన్నా అసలు ఇంకా నువ్వు మర్దర్ అన్నా ఇంకా నీచంగా రెడ్ లైట్ ఏరియాలో పింపు బతుకులు బతకాలి. అక్కడ డబ్బులు వస్తాయి పింపులు కూడా, ఆ పింపు బతుకులు బతకమానండి. ఈ డబ్బులు అక్కడ వస్తాయి. సన్నాసి మాటలు తప్పితే బుద్ధి జ్ఞానం ఉన్న మాటలైన మాటలు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి అందుకని నేను చేస్తాను. ఇలాంటి వాళ్ళు అంతా అందుకని వీళ్ళకి సారీ చెప్తే వదిలిపెట్టకూడదు అన్నమాట. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే వాళ్ళ మానసికంగా వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఊరిన సారీ చెప్పి వదిలేస్తే ఇది అంతే, కుక్కతోక వంకర అని మళ్ళీ సారీ చెప్పి చేస్తారు. వీళ్ళు కాకపోతే కొత్త వాళ్ళు తయారవుతారు. వీడు సారీ చెప్పేసి మళ్ళీ 3 నెలలకు వీడు మొదలెడతాడు. కుక్కతోక వంకర జాతి.